యెహోవా తండ్రి మొదటిసారి భూమి మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధులు జయ జయధ్వనాలు చేస్తుండగా ఆయన భూమికి పునాది వేశాడు. తప్పలు కొట్టండి. అలాగే దేవదూతలు పరలోకాంచి పరిశుద్ధులు భూమి మీదకి వస్తున్నాడు అని జయ జయధ్వనాలు చేస్తుండగా యేసయ్య భూలోకంలోకి వచ్చాడు. తప్పలు కొట్టండి. ఇప్పుడు మీరందరూ జయ జయధ్వనాలు చేస్తుండగా యెహోవా తండ్రి యెరూషలేము నిర్మాణకుడిగా మన మధ్యకు వచ్చాడు. తప్పలు కొట్టండి. యెరూషలేము తండ్రి మన మధ్యకు వచ్చాడు. హల్లెలూయా. స్తుతులపై ఆధారపుత్రుడైన దేవుడు హల్లెలూయా. మహోన్నతుడు హల్లెలూయా. శక్తిమంతుడు హల్లెలూయా. ఇప్పుడు దేవుడు వచ్చాడని మనకు తెలిసిపోయిందండి. నమ్ముదాం అనుకున్నాం అనుకోండి. దేవుడు వస్తే ఏమవుద్ది అని చూసినప్పుడు బైబిల్లో పిచ్చోడు ఉన్నాడండి. ఆ పిచ్చోడి పేరు అబ్రహాం. అబ్రహాం దగ్గర దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చి తిన్నగుండగా అబ్రహాంకి ధనాధనం అని కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు. చూద్దామండి. అది కనపడే అధ్యాయం 1వ వచనం చూద్దాం. వాగ్దానాలు ఇచ్చాడు. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి తప్పలగొట్ట. దేవుడు ఇచ్చాడనుకోండి ఏమవుతామంట? గొప్పోళ్ళు అవుతామంట. ఆమేన్. తప్పలు కొట్టండి. అబ్రహాం దగ్గరికి ఎవరు వచ్చారండి? దేవుడు వచ్చాడు. తప్పలు కొట్టండి. దేవుడు వచ్చాడు. హల్లెలూయా. అందుకు అబ్రహాం గొప్పోడయ్యాడు. అబ్రహాం శక్తిమంతుడయ్యాడు. అబ్రహాం బలవంతుడయ్యాడు. అబ్రహాం పిల్లలు నేటి వరకు ఆస్వాదించబడుతున్నారు. అబ్రహాం పిల్లలు నేటి వరకు దీవించబడుతూ ఉన్నారు. అబ్రహాం పిల్లలు నేటి వరకు రాజ్యాలు పరిపాలిస్తూ ఉన్నారు. వాగ్దానం ఇచ్చినవాడు మర్చిపోతాడా? మర్చిపోడో, కొనకడో, నిద్రించడు. కనుక దేవుడు వచ్చినప్పుడు ఏం జరుగుద్ది? యెషయా 35 అధ్యాయం రావాలి. దేవుడు వచ్చాడు, ఏం జరుగుద్ది చూద్దాం. అరణ్యమును ఎండిన భూమి సంతోషించిన. తప్పుడు కొట్టండి. ఆయనతో పాటు ఏమొస్తుందండి? ఆశీర్వాదం వస్తుంది. ఆమేన్. ఆయనతో పాటు ఆశీర్వాదం వస్తుంది. ఆమేన్. ఆయన ముందు ఆశీర్వాదం ఉంటుంది. ఆమేన్. ఆయన వెనకాల ఆశీర్వాదం ఉంటుంది. ఆమేన్. ఆయన రావటమే ఎంటర్ ద గాడ్. ఆయన రావటము ఆశీర్వాదంతో వస్తాట. ఆయన రావటము ఘనతతో వస్తాట. ఆయన రావటము స్తుతి ఆరాధనతో వస్తాట. దూతలు, శరీబులు, కెరీబులు ఆయన స్తుతిస్తుండగా ఆమేన్. ఆయన ఘనపరుస్తుండగా ఆమేన్. ఆయన మహిమపరుస్తుండగా ఆమేన్. ఆయన ప్రత్యక్షం అవుతాడంట. ఆమేన్. అంచేత అబ్రహాం దగ్గరికి ఎప్పుడైతే వచ్చాడో అబ్రహాంకి ఎలా ఉన్నాడు దేవుడు అండి? సాకారుగా ఉన్నాడు. 47 అధ్యాయం 14 వచనం యెషయా అండర్లైన్ చేసుకోండి. 47 అధ్యాయం 14 వచనం. పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు యాకోబు ఇశ్రాయేలు భయపడకుడి నేను నీకు సహాయము చేసిన. తప్పడు కొట్టండి. ఎవరు సహకారం చేస్తారండి? దేవుడే సహాయం చేస్తాడట. ఎలా చేస్తాడండి? అబ్రహాంని నీతిమంతుడిగా మార్చాడు. అబ్రహాంని యథార్థపడిగా మార్చాడు. అబ్రహాంకి భయమునిచ్చాడు. అబ్రహాంకి భక్తినిచ్చాడు. అబ్రహాంను గొప్పని చేశాడు. అంచేత మనం దావీదుని చూసినప్పుడు దావీదు యొక్క చేతులకు వేళ్లకు యుద్ధం నేర్పాడు. ఆమేన్. అయా దావీదుని నీతిమంతుడిగా మార్చుకున్నాడు. ఆమేన్. దావీదుని యథార్థపడిగా మార్చుకున్నాడు. ఆమేన్. దావీదుని కుర్రాడి మీద పునాది వేశాడు. ఆమేన్. అంచేత దేవుడు వచ్చినప్పుడు పునాదిని వేస్తాడు. ఎలా వేస్తాడు?
ముందు నీతనే పునాది వేస్తాడు. తప్పల కొట్టండి. నీతనే పునాది వేస్తాడు. ఆ మనిషి ఎటువంటి వాడు? హల్లెలూయా. ఆ మనిషి ఎటువంటి వాడు? హల్లెలూయా. వాళ్ళు గొప్పవాళ్ళ, వాళ్ళు శక్తిమంతులా, వాళ్ళ బలవంతులా, వాళ్ళు ఎవరు అనేది ప్రశ్నాస్త్రం. ఆయన వచ్చినప్పుడు నీతి లేని యాకోబా, బుద్ధి లేని యాకోబా, జ్ఞానం లేని యాకోబా, ఇదిగో నువ్వు కస్తూరి పువ్వులు పోస్తున్నావు. హల్లెలూయా. నువ్వు గొప్పోడు కాబోతున్నావు. హల్లెలూయా. నువ్వు శక్తిమంతుడు కాబోతున్నావు. అంచేత ఈ సంవత్సరంలో ఎక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమవుతున్నారండి? గొప్పవాళ్ళు అవుతున్నారు. అబ్రాహాము దగ్గరికి ఎవరు వచ్చారండి? గొప్ప దేవుడు వచ్చాడు. తబల కొట్టాడు. హల్లెలూయా. శక్తిమంతుడైన వాడు వచ్చాడు. హల్లెలూయా. బలవంతుడైన వాడు వచ్చాడు. హల్లెలూయా. అబ్రహాముని నీతిమంతుడిగా మార్చాడు. హల్లెలూయా. అబ్రహాముని యథార్థవంతుడిగా మార్చాడు. ఆమేన్. అబ్రహాం ద్వారా హెబ్రీ వంశకర్తగా పునాది వేశాడు. ఆమేన్. 12,000 సంవత్సరాల కింద హెబ్రీ వంశం బయటకు వచ్చింది. నేటి వరకు ప్రపంచాన్ని హెబ్రీ వంశం పరిపాలిస్తూ ఉంది. ఆమేన్. ఎవరి ద్వారా వేసాడు పునాది? అబ్రహాం ద్వారా వేసాడు పునాది. అతనికి తోడుగా ఉండి, ఆమేన్, అతని పక్షాన్ని నిలిచి, ఆమేన్, అతని నీతిమంతుడిగా మార్చుకుని, ఆమేన్, అతని యథార్థపడిగా మార్చుకుని, ఆమేన్. నీతిమంతుల ప్రార్థన అలాంటి ఆయన ప్రార్థన చేస్తుండగా, ఆమేన్, ముందు అతను నీతిమంతుడిగా మార్చుకున్నాడు, యథార్థపడిగా మార్చుకున్నాడు, భయభక్తులు గలవాడుగా మార్చుకున్నాడు. అతనితో దేవుడు ఉన్నాడు. తబల కొట్టండి, తబల కొట్టండి. హల్లెలూయా. తబల కొట్టండి. అతనితో ఉన్నాడు. హల్లెలూయా. అతను ప్రార్థిస్తుండే. హల్లెలూయా. అద్భుతాలు చేస్తున్నాడు. హల్లెలూయా. అతను ప్రార్థన చేస్తుండే. హల్లెలూయా. మహత్కారాలు చేస్తున్నాడు. హల్లెలూయా. అతను ప్రార్థన చేస్తుండే. హల్లెలూయా. ప్రపంచంలో శాస్త్ర పునాది వేశాడు మహాతండ్రి గారైన యెహోవా. ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? ఆదికాండం 12:8 ఎవరికి చేస్తున్నాడు? ప్రార్థన చూద్దాం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పున ఉన్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పున ఉన్న హాయికిని మధ్యను గుడారము వేసుకొని అక్కడ యెహోవాకు బలిపీఠమున కట్టి, ఎవరికి? యెహోవాకి. తప్పలు కొట్టండి. యెహోవాకి బలిపీఠం. హల్లెలూయా. యెహోవాకి బలిపీఠం కట్టాడు. హల్లెలూయా. ప్రార్థన వినడి పావనుడా. ఎవరి ప్రార్థన విన్నాడండి? నీతిమంతుల ప్రార్థన. హల్లెలూయా. నీతిమంతుల ప్రార్థనకు చెవుతాడు. ఆమేన్. ఆయనే స్వయంగా దిగి వస్తాడు. ఆమేన్. ఆయనే స్వయంగా నడిపిస్తాడు. ఆమేన్. ఆయనే స్వయంగా ఆదరిస్తాడు. ఆమేన్. ఆదరణకర్తగా ఉంటాడు. ఆమేన్. నిత్యము ఆశ్రదించాడు. ఆమేన్. నిత్యము దీవిస్తాడు. ఆమేన్. అందుకు అబ్లేరా, అబ్రహాముని నీతిమంతుడిగా మార్చుకున్నవాడు ఎవరంటే దేవుడు. అబ్రహాముని పరిశుద్ధుడిగా మార్చేవాడు ఎవరంటే దేవుడు. అబ్రహాముని జ్ఞానం ఇచ్చినవాడు ఎవరంటే దేవుడు. దేని వల్ల వచ్చింది? బైబిల్ ద్వారా వచ్చింది. అతనికి అంత జ్ఞానాన్ని అబ్రహాంతో దేవుడు చెప్తున్నాడు. ఇదిగో శాస్త్ర నిబంధన చేస్తున్నాను నీతో. ఆమేన్. నీ పిల్లలు ఈ లోకల రాజులు అవుతారు. హల్లెలూయా. నీ పిల్లలు ఈ లోకల ప్రవక్తలు అవుతారు. హల్లెలూయా. నీ గర్భాన ఎవరు పడతారో? నేనే పడతాను. క్రీస్తు నేడే పుట్టారా. ఎవరు వస్తారని అబ్రహాంకి వాగ్దానం ఇచ్చాడు దేవుడు. పురుకులాంటి ఒక మనిషికి వాగ్దానం ఇచ్చాడు. ముందు అతను దిగి రావడానికి ఒక ఉపాయం కనిపెట్టాడు. అదేంటంటే, నీతిమంతుడైన ఒక మనిషి కావాలి, యథార్థపరుడైన ఒక మనిషి కావాలి. ఆ మనిషి కనుక యథార్థపడవుతే, నీతిపరుడవుతే ఆయన దిగి వస్తాడు. అందుకు అబ్రహాముని దేవుడు నీతిమంతుడుగా సహకారిగా ఉండి, నీతిమంతుడుగాను, యథార్థపడిగాను, భయభక్తులు గలవాడుగాను, నమ్రత గలవాడుగా అతను సిద్ధపరచుకున్నాడు. అతని ద్వారా హెబ్రీ వంశాన్ని స్థిరపరిచాడు దేవుడు. హెబ్రీ వంశం ఇప్పుడు శ్రమల పాలైపోయారు. హల్లెలూయా. బహు శ్రమల పాలైపోయారు. హల్లెలూయా. బహు దుఃఖాల పాలైపోయారు. హల్లెలూయా. బహు వ్యాధుల పాలైపోయారు. హల్లెలూయా. తినడానికి తినలేని వాళ్ళు అయిపోయారు. హల్లెలూయా. కట్టాల పట్టలేని వాళ్ళు అయిపోయారు. హల్లెలూయా. ఎరకాంకాడ 2:23 టైం అయిపోతుంది. రావాలి.
అలాగున అనేక దినములు జరిగిన తర్వాత ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచిచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. తప్పల కొట్టు. దేవుడాలకించును. ఎవరంటారండి? తపస్సంపన్నులా, వేదాంతులా, పెద్ద కుల పుట్టారా, పెద్ద మతస్థులా, లేక పెద్ద పెద్ద దైవజనులా? కాదు. కూలి పని చేసుకున్న వాళ్ళు అమేన్, తినటానికి తినలేని వాళ్ళు అమేన్, కట్టడానికి బట్టలేని వాళ్ళు అమేన్, ఉండటానికి ఇల్లు లేని వాళ్ళు అమేన్, దేవుడి వైపు తిరిగారు అమేన్, మొర పెడతా ఉన్నారు అమేన్. దేవుడు దిగి వచ్చాడు అమేన్. ఎవరు దిగి వచ్చారు? దేవుడు దిగి వచ్చాడు. హల్లెలూయా. నిర్గమకాండ 3:4 వచ్చింది చూడబడా. రావాలి, తొందరగా రావట్ట అయిపోయింది. రావాలి బెట్ట. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే అని అగ్నిలో ఎక్కడ దిగి వచ్చాడండి? డొంకలోకి దిగి వచ్చాడంట. మోషే అని చెప్తున్నాడండి. ఏమైనా మహా యోగ, మహా తపస్సంపన్నుడా, లేక మహా శక్తిమంతుడా, లేక గొప్ప రాజా, గొప్ప ప్రవక్త? నో డౌట్, ఏమి కాదు. వాడు కేవలము గొర్రెల కాసులు, గొర్రెల కాపరి అమేన్. బుద్ధి లేనివాడు అమేన్, జ్ఞానం లేనివాడు అమేన్, ఏ మాత్రం కూడా శక్తి లేనివాడు అమేన్. గొర్రెలు కాసుకున్నాడు అమేన్. మోషేని కాకేశాడు అమేన్. మోషేని కాకేశాడు అమేన్. నేనేరా యెహోవా అని. యెహోవా అంటే ఎవర్రా? అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడు అందించబడా. గొర్రెలు కాసుకొని మోషే కానీ ప్రవక్తం చేశాడు దేవుడు. గుర్తుపెట్టుకొని ప్రియబిడ్డలారా, చాలామంది చెబుతాను నేను భక్తుడిని, నేను నీతిమంతుడిని, నీ యథార్థపరుడిని, నేనెంతో మొన్న ప్రార్థన చేశాను, మొన్న ఎన్నో పాటలు పాడాను. నో ఛాన్స్. దేవుని దృష్టిలో ఉన్నప్పుడు ఆమేన్, దేవుని కను దృష్టిలో ఉన్నప్పుడు ఆమేన్. నువ్వెంత పనికి మలవడైనా ఆమేన్, నువ్వెంత పనికి మలవడైనా ఆమేన్, నువ్వెంత శాపగ్రస్తుడైనా ఆమేన్, నువ్వెంత పాపాత్ముడైనా ఆమేన్, ఆయన నీ ముందు ప్రత్యక్ష అవుతాడు. అంత పడకూడండి. ఆయన ముందు నీ ప్రత్యక్ష అవుతాడు. హల్లెలూయా. ఆయన నీ ముందు ప్రత్యక్ష అవుతాడు. హల్లెలూయా. మోషేకు చెప్తున్నాడు హల్లెలూయా. మోషే తల్లి గర్భ రాకముందే, మోషే లోకంలోకి రాకముందే నీవు ప్రవక్తవైనావు. హల్లెలూయా. నువ్వు ప్రవక్తవన్నావు. హల్లెలూయా. ఇశ్రాయేలు మధ్య నడవలసిన వాడైనావు. ఈడంటాడు నాకు గొడ్లు కాయడం తప్ప వేరే పంచాయతీ కదండి. ఒరే మూర్ఖుడా, నువ్వేం చేయవసరం లేదు. కేవలము నువ్వు నిలబడు. నీ ముందు ఎవరు నడుస్తారు చెప్పాలి? ఎవరు నడుస్తారు నీ ముందు? జీవము గల దేవుడు నడుస్తాడు. హల్లెలూయా. జీవము గల దేవుడు ముందు నడుస్తాడు. ఆమేన్. మోషేతో చెప్పాడు ఆమేన్, నీ ముందు నడుస్తాను ఆమేన్, నీతో ఉంటాను ఆమేన్, ఉన్నవాడును ఆమేన్, అనువాడును ఆమేన్. ఎప్పుడైతే దేవుడు వచ్చాడో ఆ రాజులను, చక్రవర్తులను అరణ్యం నరికినట్టు, దారేసుకెళ్ళట్టు నరుక్కొని నిలబడి దేవుడు ఇశ్రాయేలు రాజ్యాన్ని స్థిరపరిచాడు. 39 రాజ్యాలు పంచిపెట్టాడు దేవుడు. తప్పట్లు కొట్టండి. 39 రాజ్యాలు పంచిపెట్టాడు. హల్లెలూయా. 39 రాజ్యాలు పంచిపెట్టాడు ఆమేన్. అంచేత మన యెహోవా మన మధ్యకు వచ్చినప్పుడు హల్లెలూయా, మనం బలవంతులుగా ఉంటాం. హల్లెలూయా. మనం శక్తిమంతులుగా ఉంటాం. హల్లెలూయా. మనం జ్ఞానం కలిగి ఉంటాం. హల్లెలూయా. మనతో ఎవరుంటారండి? దేవుడు ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేస్తామండి? కస్తూరి పువ్వులు పోస్తాము. హల్లెలూయా. ఆనందంగా ఉంటాము. హల్లెలూయా. సంతోషంగా ఉంటాం. హల్లెలూయా. ఉల్లాసంతో ఉంటాం. ఆమేన్. సంగీతాలు పాడుతూ ఉంటాం. ఆమేన్. నిత్యము దేవుని యందు ఆనందిస్తూ ఉంటాం. హల్లెలూయా. నిత్యము దేవుని సంతోషిస్తూ ఉంటామే. అట్టి దేవుడు కనుక ఇప్పుడు మన మధ్యకు వచ్చేస్తాడు. ఆమేన్. ఆ గొప్ప దేవుడు మన మధ్యకు వచ్చాడు. ఆమేన్. సర్వాధికారి దేవుడు మన మధ్యకు వచ్చాడు. ఆమేన్. ఈ రాత్రి సమయం చెప్తాడు, ఒరే యాకోబు పనికిరాని వాడు. హల్లెలూయా. 25 సంవత్సరాల కింద దేవుడు చెప్పాడు, ఒరే నేను రాబోతున్నాను. హల్లెలూయా. నేను వస్తున్నాను. హల్లెలూయా. ఎందుకు తెలుసా? యెరూషలేము నిర్మాణకుడిగా. తప్పల కొట్టండి.
దేవాదేవుని హృదయపూర్వక వందనాలండి. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా మరి హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు ఆయన మహాకృపను బట్టి మనల్ని అందరినీ కూడా మరి సంవత్సర కాలం అంతా మరి ఎంతగానో కాచి కాపాడాడు. అలాగే రాబోతున్న దినాలన్నీ కూడా మీకు అలాగే మీ కుటుంబాలకి ఎప్పుడు కూడా దేవుడు ఆశీర్వాదకరంగా ఉండాలని ఇక్కడ ఆయన చెప్తున్నాడు. మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడ్డాడు, ఆయన బలవంతుడైన దేవుడు అని చెప్తున్నాడు. కాబట్టి మనం ఆయన ఆశీర్వదిస్తుండగా మనకు అన్ని విషయాల్లో దేవుడు మరి ఆశీర్వాదకరంగా ఉంచి రాబోయే కాలం అంతా కూడా మన దీవెనకరంగా మనల్ని మన కుటుంబాలని దేవుడు దీవించాలని నేను ఆశపడుతున్నాను. అలాగే మరొకసారి మీకు అలాగే మీ కుటుంబాలకి మీ అందరికీ కూడా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. Hark how the bells, sweet silver bells, all seem to say, throw cares away. Christmas is here, bringing good cheer to young and old, big and the bold. Ding dong, that is their song. With joyful ring, all caroling. One seems to hear words of good cheer from everywhere, filling the air. Oh, holy Lord, raising the sound. Oh, hymn all their tones, gaily they ring while people sing songs of good cheer. Christmas is here. Merry, 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 merry Christmas. Merry, 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 merry Christmas. Dawn without end, their joyful tone to every home. Hark how the bells, sweet silver bells, all seem to say, throw cares away. Christmas is here, bringing good cheer to young and old, big and the bold. Ding dong, that is their song. With joyful ring, all caroling. One seems to hear words of good cheer from everywhere, filling the air. Oh, holy Lord, raising the sound. Oh, hymn all their tones, gaily they ring while people sing songs of good cheer. Christmas is here. Merry, 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 merry Christmas. Hello. May the spirit of Christmas bring you hope and inspiration for the coming years. A happy Christmas and a happy new year. మేము క్రిస్మస్ అంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాం తెలుసా. మీరు మాత్రం అసలు మిస్ కాకండి. నేను చూస్తున్నారు కదా ఇక్కడ ఎవ్రీ సింగిల్ వర్క్, ఎవ్రీ సింగిల్ డీటెయిల్ మా వాళ్ళు మా అన్నయ్యలు వాళ్ళ సొంత ఐడియాస్తో చాలా నైట్స్ ఇక్కడ వాళ్ళు ఉండి చేసింది ఉన్నది. లైక్ సో మెనీ నైట్స్ వాళ్ళు పడుకోకుండా చేసిన వర్క్స్ కూడా చాలా ఉన్నాయి. అవును, మా చర్చ్ యూత్ అంతా డే అండ్ నైట్ చాలా కష్టపడి చేస్తారు ఇక్కడ. అండ్ సెకండరీ థింగ్ ఏంటంటే ఒక 28th నైట్ ఇక్కడ యూత్ క్రిస్మస్ జరుగుతుంది. అండ్ ఖాళీ ఉంటే పక్కా వచ్చి చూడండి, పక్కా విజిట్ చేయండి. ఇంకా ఈ డెకరేషన్ ఇక్కడ ఇలాగే లైక్ Jan 4th వరకు ఈ డెకరేషన్ ఇలాగే ఉంటుంది. బాలిసే కూడా ఇక్కడే ఉంటారు. మీకు ఎప్పటి కావాలన్నా మీకు ఖాళీ ఉన్న టైంలో లైక్ బ్రింగ్ యువర్ ఫ్రెండ్స్ అందరూ కలిసి చక్కగా వచ్చి విజిట్ చేసి చూడండి. చాలా మంచి ఎన్విరాన్మెంట్ ఉంది. యూ కెన్ సీ. హ్యాపీ అండ్ మెరీ క్రిస్మస్.
కృపయు కనికరము కలకాలం మీకు తోడుండి గాక, నిత్య కృపాక్షేమ ప్రభావాలు కలిగింది గాక. 2024 సంవత్సరం మీరు అందరూ కూడా బహుగా విస్తరించబడుతూ ఉత్తర పౌత్ర అభివృద్ధి పొందుతూ అనేక మందికి దీవెనకరంగా ఉంది గాక. 2024 సంవత్సరంలో మీరు ఇచ్చిన పరిశ్రమలు సంతరించబడుతూ దీవించబడుతూ ఆశించబడుతూ అనేక దేవులకు అర్హులుగా ఉంది గాక. మీ ఆహార పాలు సమృద్ధి పరచబడి గాక. ప్రపంచంలో భారతదేశము, ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్, ప్రపంచంలో భీమవరాన్ని బహుగా విస్తరణ చేస్తూ నలువైపులు వ్యాపం చేస్తూ మీ వంశాలు వర్ధన చేస్తూ ప్రపంచంలో మహిమగల పట్టణముగా తీర్చిదిద్దడానికి ఇష్టపడుతూ ఉన్నాం. ఇదే యెహోవాకు సర్వేశ్వరుని వందనములు. అల్లా నేరేడల్లో అల్లా నేరేడల్లో అల్లల్ల నేరేడల్ల నేరే ఇడల్ల నేరేడల్లో
అందరికీ వందనాలండి. మరి దేవుడు గత కాలం మనల్ని ఎంతగానో కాచి కాపాడి ఆయన రెక్కల కింద ఆశ్రయం ఇచ్చి నూతన సంవత్సరంలో మనం బహుమానంగా దయచేసి ఉన్నారు. అందును బట్టి దేవాది దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హెవెన్ లైట్ మినిస్ట్రీస్ స్క్వేర్ స్వార్ తరఫు నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు.